అనేటువంటి ప్రాంతంలో పుట్టిన మనమే ఆంధ్రప్రదేశము అని మరొక తెలంగాణను కూడా సృష్టి చేసుకున్న తర్వాత కూడా రెండు రాజ్యాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకు ఆంధ్రానికి తెలుగుకు ప్రాధాన్యాన్ని ఇచ్చి చదివే విద్యార్థులు ఉండరు. అదేవిధంగా ఆ విద్యార్థులను సిద్ధం చేసేటువంటి అధ్యాపకులకు వేతనాలు కూడా ఉండవు. కాబట్టి మా కళాశాలలో కూడా అలాంటి ఒక దుస్థితి ఏర్పడింది కనుక ఈ పరిస్థితి ఎప్పుడు పోతుందో అంటే ప్రభుత్వం మొదట చేయవలసింది ఏమిటంటే విజ్ఞానానికి, భాషకు, సంస్కృతికి, కవిత్వానికి ప్రజలను పరిగెత్తుగా కళలను ఏ విధంగా ప్రోత్సహించాలో అవినీతి కోసం. కాబట్టి భాష, సాహిత్యమును, ఒక సంస్కృతిని తప్పకుండా నేర్పేటువంటి పాఠశాలలో ఆచార్యులను, ఒక స్థిరమైన ఆచార్యులను కూడా ఉంచేటువంటి వ్యవస్థ ఇప్పుడు తెలుగు సంస్కృత పండితులకు జీవికలేదు. చాలా సంస్కృత తెలుగు పాఠశాలల్ని అందులో తెలుగు సంస్కృతాన్ని తీసేస్తున్నారు. అసలే సంస్కృతికి దూరం అయిపోతున్నాము. భాష తీసేస్తే మొత్తము మనము జాతికి కూడా దూరం అవుతాము, ప్రపంచానికి మనము అగౌరవ పాత్రలు అవుతాం. భారతదేశానికి ఉన్నది ఒకటే, భారతస్య ప్రతిష్ఠే సంస్కృతం సంస్కృతి స్తథ. సంస్కృతము సంస్కృతి వల్లనే భారతదేశానికి గౌరవం. అలాంటి గౌరవాన్ని కలిగింపజేసేటువంటి రాజ్యాలు మన దేశంలో ఉండేటువంటి అన్ని రాజ్యాలు కూడా అలా కావాలి. మొదట ఆంధ్రప్రదేశం ఆకారంలో ప్రారంభం కావాలి అని భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నాకు సంస్కారాన్ని, అక్షర జ్ఞానాన్ని నేర్పిన గురుదేవులు, నా కన్న తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నా కవితా సంపుటి పిచ్చోడి ఆవిష్కరణ ఈ సభ ఒక సవాయమైందంటే ముఖ్యంగా ఈ వేదిక లెటరీ క్లబ్, ఈ లెటరీ క్లబ్ని సంప్రదాయంగా ఇచ్చినటువంటి కట్టపల్లి నారాయణ గారికి, అలాగే తొలి సాహిత్యం అంటే తన శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగినటువంటి తొలి సాహిత్య కార్యక్రమం, దానికి జవహర్ గారు అంటే ఆయనే దీనికి స్వభావం. మరి ఆయన మరాశ్రీ గారు, మరాశ్రీ అన్నది సంబోధించలేదు. ఆయనలో నాకు అన్న అనేది తను ఉంది. అన్న నా పేరు సంబోధించలేదు అంటే పిచ్చోడు అని చెప్పారు కదా. అంటే నన్ను పిచ్చోడు చేస్తే తప్పలేదు, నేను నిజంగా పిచ్చోడిని. భాషను నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే ఒక ఆయన నన్ను ప్రశ్న వేశాడు, నువ్వు పిచ్చోడు అని టైం పెట్టావు, అది వెబ్సైట్లో పెడుతున్నావు, వెబ్సైట్లో పెట్టినప్పుడు చాలా వ్యవస్థలు ఎదుర్కోవాలి అంటే నేనే పిచ్చోడు టైం పెట్టుకున్న తర్వాత ఎంతకన్నా వ్యవస్థలు ఎదుర్కొంటాను. పక్క బుద్ధు రాయాలంటే వెబ్సైట్లో రాయలేదు కదా, అది నేనే పిచ్చోడు ఒప్పేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ పిచ్చోడు అనేది ఒక మనసుకు తగిన గాయంతో రాసింది కాదు, మనసులకు తగులుతున్న గాయాలు, మనం తెలియకుండా మనమే చేసుకుంటున్న గాయాలు, మనమే ప్రవర్తిస్తున్న తీరు. తప్పని తెలియకుండా తప్పు చేయని వాళ్ళు ఎవరు ఈరోజు సమాజంలో అమాయకులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేస్తున్న తప్పేంటి, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే నేను సమాజానికి చెప్పగలుగుతున్నాను, చెప్పాను. మంచిని నిలదీసిన, మంచితనాన్ని ప్రతిబింబించాలని చూసిన, చెడుని ఎదిరించిన వాడు, పెద్దలు ఎదిరించిన వాడు సమాజంలో పిచ్చాడు. ఆ పిచ్చాడు గురించి నేను చెప్పదలుచుకున్నాను. అదే నా పుస్తకం మీరు పూర్తిగా చదివిన తర్వాత ఈ పిచ్చోడు సారాంశం ఏంటన్నది అర్థమవుతుంది. ఎందుకంటే సమయం లేని వల్ల. ఎందుకంటే ఈరోజు మరి గజల్ శ్రీనివాస్ గారు నిజంగా చెప్పారు, ఆయన నేను చాలా విశ్లేస్తాను, అందరినీ విశ్లేస్తాను. ఎందుకు విశ్లేస్తానంటే నేను పిచ్చోడు కాదు. ఎందుకు పిచ్చోడు? ఆ పని నా వల్ల 10 మందికి మేలు జరగాలి, వాళ్ళతో పాటు నాకు జరగాలి. ఈ జరగాలంటే నేను పిచ్చోడు అవ్వాలి. ఈ సమాజం కోసం నేను పిచ్చోడుగా పడాలి. అందుచేత మరి గజల్ శ్రీనివాస్ గారు అంటే 100 దేశాల తిరిగి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన నన్ను నా సొంత తమ్ముడని చెప్పుకుంటారు అని యూట్యూబ్లో పెట్టారు. నా గురించి మనస్వి వేరు, నేను వేరు కాదు, ఇద్దరు శరీరాలు వేరైన ఆత్మ ఒకటే అని చెప్పి. అంతకన్నా అసలు
నన్ను తమ్ముడు పిలిచారంటే దానికన్నా కావాల్సిందే ఉంది. ఇప్పుడు ఈ రోజు ఆయన ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు నా తమ్ముడనే కాదు, అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. మా గురువు గారు సమక్షంలో నాకు పుస్తకం ఆవిష్కరించడం అది అంతకన్నా ఆనందం. మరి నేను ఈరోజు డాక్టర్ చెప్పారు, సభముఖంగా చెప్పలేకపోవచ్చు, కానీ ఈరోజు నేను దళితున్నానంటే కానీ ఆయన చాలా సింపుల్గా చెప్పారు. మీరు మంచి రచయిత కదా, అన్నీ కదా, 4 రోజులు హాస్పిటల్లో ఉన్నారంటే లేదు సార్ నా పని ఉందంటే మీరు అన్నీ బాగా చేస్తున్నారు, మీరు ఇవన్నీ చేయాలంటే బతుకున్నారు కదా అన్నారు సింపుల్గా. ఆయన అదే చిన్న అవుతాం 5 సంవత్సరాల క్రితం. సో ఈరోజు నేను బతుకున్నానంటే కావాలి డాక్టర్ కపర్తి గారు, మనసు మీ ముందర ఉన్నారంటే కానీ కపర్తి గారు. అందుకని ఈరోజు మరి కపర్తి గారు లాంటి వ్యక్తి రావాలంటే వచ్చారు అంటే అది నిజంగా అది దైవానుగ్రహం చెప్పుకోవాలి. అది నా అదృష్టంగా భావిస్తారు. నేను చెప్పాలని చాలా అనుకున్నాను, కానీ ఈ కృతజ్ఞతాభావంతో ఈ టైం ఎక్కువ తీసుకుంటానేమో అనే ఉద్దేశంతో నాకు మాటలు రావట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే వల్లూరులో రమేష్ గారు, అసలు ఆయన రుణం నేను తీసుకోలేదు. ఎందుకంటే ఇది ఎమోషనల్గా చెప్పట్లేదు. చాలామంది నేను రచయిత లేకపోతే నటుడు ఇదే వేసుకున్నాం. ఆల్రెడీ నేను మల్లెమగారి సినిమాకి పాట రాశా, అది చాలామంది యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నారు, కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు కొన్ని కారణాలు. ఒక శ్రీరామ కోసం సీరియల్ చేశా, ఆ సీరియల్ కూడా మధ్యలో ఆగిపోయింది. కానీ ఒక చందు అని కబడ్డీలో ఇచ్చేసిన మల్లంపల్లి చంద్రశేఖర్ గారు అనే వ్యక్తి ఈ మనస్సుని గుర్తించి వల్లూరుపల్లి రమేష్ గారికి పరిచయం చేయడం. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇదే కాలేజీ రోడ్లో ఒక సిమెంట్ భవన్ మీద మున్సిపాలిటీ వాళ్ళని అరేంజ్ చేసిన సిమెంట్ భవన్ మీద వల్లూరుపల్లి రమేష్ గారు నా పక్కన కూర్చుని నీకు ఒక చూపు ఇస్తున్నాను పాటలాడారు. అసలు అటువంటి నిర్మాణం నా మొదటి మీద చేసి ఒక సిమెంట్ భవన్ మీద కూర్చుని పాటలాడంటే ఆ రోజు నీ దగ్గర బ్లూటూత్ ఉందంటే లేదు సార్, లేకపోతే కనీసం వాక్మెన్ ఉందంటే లేదు సార్, ఏమి లేదు నా దగ్గర. ఎవరో ల్యాప్టాప్ తీసుకొస్తే ఆ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకుని ఆయన ట్యూన్ రాసిస్తే ఆయన ఆ రోజు మనశ్రీరాని వ్యక్తి నాకు కావాలని చెప్పి అన్నారని చెప్పి నాకు చందు గారు చెప్పడం కాదు. తర్వాత నేను అన్నపూర్ణ స్టూడియోలో ఆయన కలిసినప్పుడు నాతో మాట్లాడుతూనే నా మెయిల్కి ఆయన నన్ను చూసి పంపేసి మనసి నీకు చూసి పంపాను, దానికి వెర్షన్ రాసి అన్నారు. వెర్షన్ రాసి అనేటప్పటికీ నేను ఆ వెర్షన్ రాష్ట్రంలో హైదరాబాద్లో 2 రోజులు టైం తీసుకున్నాను. కానీ ప్రతిరోజు ఒక నిర్మాత పనిలేదు. ఒక నిర్మాత చూపించిన తర్వాత నిర్మాత చుట్టూ రచయిత జరగాలి. కానీ ఆయన నిర్మాత పెద్ద నిర్మాత అయింది, ఒక అభివృద్ధి గల ఒక హిట్ అన్న నిర్మాత అయింది. ఆయన రోజు సాయంత్రం ఫోన్ చేయడం, మనశ్రీ గారు చూని పాటరాశారా అని అడగడం. సార్ నేను ఇంకా హైదరాబాద్ నుంచి చేస్తారు, అలాగే మీకు రాస్తాను సార్ అని చెప్పి 2 రోజులు నేను టైం తీసుకుంటే ఓ రోజు రాత్రి 11 గంటలకు ఆయన ఫోన్ చేసి నేను ఈమెయిల్లో ఆయనకి పాట రికార్డ్ చేసి పంపితే ఆ పాట కంటే పంపించి నేను ఒక చోట ఉల్లాసంలో ఉత్పాదనం రాశాను. రాస్తే ఉత్పాదన అంటే హీరోయిన్ డ్యూయట్ ఉత్పాదన పదవి ఎందుకు రాశారు అని చెప్పి ఆయన అడిగితే పెద్ద నిర్మాణం నేను కన్విన్స్ చేయాలంటే చాలా కష్టం, కన్విన్స్ చేయాలంటే నా ఫీలింగ్ అని చెప్పేటప్పటికీ ఆయన లేదంటే చాలా బాగా రాశారని చెప్పారు. అటువంటి నిర్మాత నా పిక్చర్ పుస్తకానికి ఆర్ట్ మాట రాయటం కాదండి, ఆయన నాతో ఒక గంటన్నర అనుభూతులు పంచుకున్నది ఈ సభాముఖంగా చెప్పలేను. కానీ అటువంటి నిర్మాత నుంచి నేను ప్రజలు అందుకున్నానంటే ఆయన అన్నారు వ్యవస్థ పట్ల కోపం రావాలి. నేను వ్యవస్థ పట్ల ఖచ్చితంగా కోపంతో రాయలేదు, వాస్తవం రాశాను. వాస్తవాన్ని చెప్పేవాడు ప్రతివాడు పిచ్చాడు. ఎందుకంటే వాస్తవాలు జీవించుకోలేని సమాజం, జీవించుకోలేని వాస్తవాలే పిచ్చాడు ప్రజాసమితి. అందుకని ఆయన వ్యవస్థ పట్ల మరింత కోపం రావాలన్నారు. సార్ కోపంతో కాదు, మా గజ శ్రీనివాస్ గారు చెప్పారు, చౌదరి గారు చెప్పారు, సినీ గారు చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు, ఈ ప్రేమతో చంపేస్తాడని. ఈ కోపంతో కూడా ప్రేమతో కూడా పంపుని అలాగే ఈసారి కవితలతో చంపారు సార్. నన్ను ప్రత్యేకించి కట్టేయాలన్నారు, కానీ ఈరోజు ఆయన చైర్మన్గా ఆయనకి హోదాలో గౌరవం ఇవ్వాలి. ఆయన క్యాకేశాను. ఒక
క్షమాపణ అడుగుతున్నాను. నన్ను పెద్ద మనసుతో క్షమించవలసిందిగా నేను సమాపంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అలాగే నాకు సాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ యొక్క మనస్సు పిచ్చోడు కనక సభ్యుడి రిలీజ్ అవ్వడానికి అంటే మనం తాతల దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి వేయమనాలి. కానీ చేసి డిప్యూటీ మేనేజర్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగారెడ్డిలో చేస్తున్నారు. ఆయన అంతటా ఆయన స్పందించి నా పుస్తకాన్ని స్పాన్సర్ చేయడం, ఆయనతో పాటు డాక్టర్ మాధవ్, అలాగే పాప రాఘవ, అలాగే పిల్లలతోని మురళీకృష్ణ పండు, వీళ్ళు పుస్తకానికి అలాగే మనసు వెబ్సైట్ కూడా డిజైనింగ్ అయిందంటే వెంటనే వెబ్సైట్ 100 రూపాయల నరసింహ శ్రీనివాస్ గారు 5 నిమిషాలు అమౌంట్ వేస్తారు. ఇలా పేరు పేరున ప్రతి ఒక్కరికి మల్లిన వెంకట శ్రీహారం నానికి, అలాగే ఈ లెటర్ క్లబ్ వారికి, అలాగే మహాలక్ష్మి మెమెంటోస్ రాజమండ్రి వారికి, గాంధీ వెంకటరావు గారు లావణ్య టీచర్, అలాగే వాటర్ వెంకటేశ్వరరావుకి, బరీష్కి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నాకు చాలా సాయం చేశారండి ఈ కార్యక్రమంలో. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే యువరాజు రాము గారికి, ముఖ్యంగా చౌదరి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జవహర్ గారికి పేరు పేరున, ముఖ్యంగా నా మిత్రులు చాలామంది, ముఖ్యంగా రసూల్ గారు నంద్యాల నుంచి వచ్చారండి. ఆయన రిజర్వేషన్ దొరకపోయిన ట్రైన్లో ముందుకు వచ్చారు. రసూల్ గారు ఎక్కడ ఉంటారు సార్? అన్నగారు రసూల్ గారు నంద్యాల నుంచి వచ్చారండి ఆయన కోసం. ఆయన రచయిత, హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తారండి. అలాగే శ్రీధర్ ఇందులో ఒరే బండోడాలో ఒక కవిత రాశారు. ఆ బండోడు అడిగాడు, అక్కడే ఉన్నాడు. శ్రీధర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అలాగే ఏలూరు నుంచి సత్యనారాయణ, కనకరాజు, సంతోష్, మొత్తం చాలా మంది వచ్చారండి. రాజేష్, ముఖ్యంగా మా హెడ్ మాస్టర్ ప్రస్తుతం అదే ఏ హెడ్ మాస్టర్ చెప్తానంటే ప్రస్తుతం పనిచేస్తున్న హెడ్ మాస్టర్ వేమూరు శ్రీనివాసరావు గారు, ఇంతకు ముందు పనిచేసినటువంటి హెడ్ మాస్టర్ బండి జోసఫ్ గారు, అంతకు ముందు పనిచేసినటువంటి బిఎస్ఎల్ ప్రసాద్ గారు, అలాగే చిరకాలంలో ఉన్నటువంటి పశుపతి నరసింహారావు గారు, ఏలూరు గోపాలకృష్ణ గారు. ఈ పేరు పేరున చాలా మంది పేర్లు సమయభావంలో చెప్పలేకపోతున్నానండి. అందుకని మన్నించాల్సిందిగా నా ప్రసంగాన్ని ముగిస్తూ, ఈరోజు ఏంటంటే ఈ పుస్తకాన్ని డాక్టర్ రమేష్ అనే వ్యక్తి, ఈ మనస్సి ఆయన క్యాస్ట్ నా క్యాస్ట్ ఒకటి కాదండి, ఆయన వయసు నా వయసు ఒకటి కాదు, ఆయన డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంట్ ఒకటి కాదు. అయినప్పటికీ కూడా రమేష్ అన్న వ్యక్తి నాకు ఆపదలో ఉన్నప్పుడు చేయూతిచ్చారు. ఆయనకి ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. ఆయన సూపరింటెండెంట్గా రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసి 2009లో స్వర్గస్థులయ్యారు. వారి సజీవుడికి ఇందాక పుస్తకం సేకరించారు. అలాగే ఈరోజు కపర్తి గారితో ఉన్న అనుబంధాన్ని నేను ఎంత మాత్రం వివరించలేదు. అందుకే దీనికి కాస్త రమేష్ గారు కానీ ఎప్పటి నుంచో అవార్డు ఇద్దాం ప్రతి ఏడాది అని చెప్పేసి అనుకున్నాను. అందుకని దీనికి ఈ సభ పిచ్చోడు పుస్తక సభతో శ్రీకారం చుడుతూ డాక్టర్ కాసా రమేష్ గారి అవార్డుని డాక్టర్ పిఎల్ఎన్ కపర్తి, కార్డియాలజిస్ట్, క్యాట్రాక్స్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్ హైదరాబాద్లోని సన్మానం అందుకోవాల్సిందిగా సన్మానపత్రం జగన్లో సన్మానపత్రం కాన్సెప్ట్ కొంచెం ముందరమ్మా. మనకున్న మంచి మనిషి, మానవత్వపు సజీవ సాక్షి, అభినవ ధన్వంతరి,
డాక్టర్ పన్నాల లక్ష్మీ నరసింహగపతి గారికి సమర్పిస్తున్న హృదయాక్షర జ్ఞాపిక. కళ్ళ ముందే జరుగుతున్న మానవత్వం, ఆ పలకరించి వినగానే గోదావరి ప్రశాంతతతో మనకు సాంత్వన, మనిషిని చూడగానే మంచితనం ఇంకా కలిగిన సంతృప్తి, ఆ చేయి తరగానే వెళ్ళిపోయిన ఆత్మ వెనక్కి వచ్చినట్టు మూల గణిత పరిశోధన చేసిన ఇండో జపనీస్ టీటీఓ కౌంటర్ సభ్యుడైన, యాంజియోప్లాస్టీలో నిష్ణాతులైన, ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా డాక్టర్గా వ్యక్తిగా ఎంత ఉన్నత